హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియానిదాన్ని. అంతకంటే ముందు మన ఛానల్లో ధరణి కళ్యాణం అనే స్టోరీ రన్ అవుతుంది, ఒకసారి చూడండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అవును శాంతమ్మ, నేను అమ్మ పోలిక, వాడేమో నాన్న పోలిక. మేమిద్దరం పక్క పక్కన నుంచుంటే ఎవరు అక్కా తమ్ముడు అనుకోరు, కానీ కాకుండా పోము కదా అంటూ నవ్వేశాను. రేపు రిషిబాబుకి నీకు పుట్టే పిల్లలు కూడా ఇంతే. శాంతమ్మ అనగానే అలాగే చూశాను. నీదేమో ముద్దమొహం, రిషిబాబుది కోలముఖం అంది శాంతమ్మ. అలాగే చూశాను శాంతమ్మ మాటలకి. ఇప్పటి వరకు ఇలా కూడా ఉంటుందని నాకు తెలీదు. తల్లిదండ్రుల రూపాలు వేరేనా, పిల్లలు ఒకలాగే పుట్టారా అని అడిగాను. ఎందుకు పుట్టరు? ఇద్దరు పోలికలతో పుడతారు, అప్పుడప్పుడు ఇలా వేరుగా కూడా పుడతారు అంది నవ్వుతూ. నేను చిన్నగా నవ్వి ఊరుకున్నాను. ఈ రోజు నుంచి అడగడమే మర్చిపోయాను. నువ్వు ఒక్కదాన్నే ఉంటున్నావో, నీ కుటుంబం ఏమైపోయారు అని అడిగాను నేను. అక్కడే కుర్చీలో చతికిల పడింది శాంతమ్మ. నా బొగుడు పచ్చి తాగుబోతమ్మా. పెళ్ళైన 2 ఏళ్ళకే కిడ్నీలు పాడై చచ్చిపోయాడు. నా కూతురుంది, దానికి పెళ్లి చేశాను. నా అల్లుడు కూడా తాగుబోతే, దాన్ని నానా హింస పెట్టాడు. అందుకని తీసుకొచ్చేశాను. రిషిబాబు బుద్ధి చెప్పి 4 చివాట్లు పెట్టేసరికి దారిలోకి వచ్చాడు. ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఇప్పుడు బుద్ధిగానే ఉంటూ దానిని బాగానే చూసుకుంటున్నాడు. నా కూతురికి ఒక కూతురు అంటూ 2 క్షణాలు ఆగి, అది కూడా కూతురు పుట్టడం నాకు బాలేదవనమ్మా. నేను కట్టాలు పడ్డాను. నా కూతురు అంతే, ఇప్పుడు దానికి కూడా ఆడపిల్లలే అని బాధగా కళ్ళొత్తుకుంటూ చెప్పింది శాంతమ్మ. నేను శాంతమ్మని వారించలేకపోయాను. ఎందుకంటే నేను ఆడపిల్లగా పుట్టినందుకు ఎన్నిసార్లు నన్ను నేను నిందించుకున్నానో నాకే తెలుసు. అలా అని ఆడపిల్ల తక్కువది కదని నిరూపించాలి అనుకున్నాను. ఎక్కడా నేను లొంగిపోలేదు. తరం మారింది కదా శాంతమ్మ, ఇక బెంగపడకు. నీ మనవరాలు భవిష్యత్ బాగుంటుంది అన్నాను నేను తినడం ఆపేసి. నాకు అదే ఆశమ్మ. నా అల్లుడు ఎట్టంటోడైనా సరే కూతుర్ని బాగానే చూసుకుంటాడు. మగపిల్లోడు కావాలని గొడవ చేయలేదు, అందుకే కాస్త ఊరటగా ఉంది అంది శాంతమ్మ. చిన్నగా నవ్వుకున్నాను నేను. ఎవరో దుర్మార్గులకి తప్ప తన సంతానం అంటే ఎవరికిష్టముండదు, ఆడైనా మగైనా సరే. శాంతమ్మ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది. అలా మెల్లిగా నడుస్తూ బాల్కనీలోకి వెళ్ళాను. రిషి కారు బయటికి వెళ్తూ కనిపించింది నాకు. నాకైతే సమయం అక్కడే ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఒకవైపు రాహిణి కండిషన్ సీరియస్గా ఉంది, మరోవైపు రిషి అలాగే ఉన్నాడు. అతనిలో ఏ మార్పు లేదు. నా పరిస్థితి ఏమో ఇలా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. రిషి ఇంకా వాస్తవాన్ని గుర్తించడం లేదు. రాహిణి దూరమైతే అసలు తట్టుకోగలడా? అతనికి దగ్గర అవ్వాలన్నా ఏదో ఆపేస్తుంది. కనీసం ఒక స్నేహితురాలుగా ఉండాలని అనిపిస్తోంది, కానీ అతను కళ్ళతోనే అల్లంత దూరం పెట్టేస్తాడు నన్ను. అతని పరిధిలోకి ప్రవేశించనివ్వడు. పోనీ బలవంతంగా అతన్ని మార్చాలంటే అసలు అయ్యే పని కాదు. కాస్త తేడా పడితే మొత్తం తికమకైపోతుంది. ఏం చేయాలి నేను? నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ ఉద్యోగం మానేసి జీవితాన్ని ప్రశాంతంగా నా భర్తతో గడపాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడైతే ఇంట్లో నా భర్తతో పాటే ఉంటున్నా ప్రశాంతత అనేది లేదు నాకు. నా గురించి ఆలోచించాలి అనే ఆలోచన పోతుంది. రిషి ఈ పేరునే నా మనసు మెదడు పదే పదే జపిస్తోంది. మరో 1 వారం రోజులు గడిచాయి. నా తమ్ముడికి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. వాడు కాలేజీకి వెళ్ళడం రావడం సరిపోతుంది. చిన్నప్పటి నుంచి మేము పడ్డ కష్టాల వల్లేమో వాడు చదువుని నెగ్లెక్ట్ చేయడు. అసలు కొత్తగా నేను వాడికి బాధ్యత నేర్పాల్సిన అవసరం లేకుండా పోయింది. రాత్రి ఎప్పుడో వచ్చి ఎప్పుడో వెళ్ళిపోతున్నాడు రిషి. రాహిణి ఇటువైపుకు కూడా రాలేదు. ఎలా ఉందో ఏంటో, కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. శాంతమ్మని అడిగితే వెళ్ళి కనుక్కొని వస్తాను అని చెప్పింది. శాంతమ్మ వెళ్ళి నా దగ్గరికి వచ్చింది. రాహిణి బాగానే ఉన్నట్టు శాంతమ్మ చెప్పింది. మరి రాహిణి నాతో ఎందుకు మాట్లాడలేదు? ఇంతకుముందు చాలా బాగా మాట్లాడేది కదా. తనకి మాట్లాడడానికి కష్టంగా ఇబ్బందిగా ఉందేమో. తన సమస్య ఏంటో తెలుసుకోకుండా నేను ఇలా ఆలోచించకూడదు, నాకు నేనే చెప్పుకున్నాను.
ఆ రోజు రాత్రి రిషి వచ్చాడు. వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నిద్రపోకముందే రావడంతో తనని అడగాలనుకున్నాను. అతడు ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చున్నాడు. అతనికి ఈ రూమ్లో ఉండడం ఎంత కష్టంగా ఉందో నాకు తెలుసు. కానీ శాంతమ్మకు తెలిసిన రాహిణి వరకు విషయం చేరుతుందని కష్టంగా ఉంటున్నాడు అనుకుంటా. తిన్నాడో లేదో తెలీదు. అతన్ని చూస్తుంటే విపరీతమైన జాలి కలుగుతోంది. మనసులో బాధ పంచుకుంటాడా అంటే అదే ఉండదు. బండరాయిలా నిశ్చలంగా ఉంటాడు. తనలో తానే రోధిస్తుంటాడు. తనకి నా తోడు అవసరం. తనకి నేనంటే ఇష్టం లేదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. తనకి నేనంటే ప్రేమ ఏమాత్రం లేదు. అది ఇంకా ఇంకా బాగా తెలుసు. కానీ నేను ప్రేమించాను కదా. తన కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నా భుజాన్ని తనకి ఆసరాగా ఇవ్వలేని నా ప్రేమ ఎందుకు? నన్ను నేను స్థిమితపరుచుకొని నాకు నేను సమాధానం చెప్పుకునే తన దగ్గరికి నడిచాను. తను అలా ఉంటే చూడడం కష్టంగా ఉంది. తన ముందు నాకు నేను నథింగ్ అనిపిస్తోంది. రైలింగ్కి ఆనుకొని నిలబడిన నా వైపు కళ్ళు ఎత్తి చూశాడు అతను. డిన్నర్ చేశావా అని అడిగాను. అతడేం మాట్లాడలేదు. నాకు ఒళ్ళు మండిపోయింది. కానీ ఇప్పుడు నేను కోప్పడకూడదు. తన సిచ్యువేషన్ అలాంటిది మరి. రాహిని రోజులు లెక్క పెట్టుకుంటుంటే తనైనా ఎలా బాగుంటాడు? కుర్చీని లాగగానే అది కిర్రుమంటూ శబ్దం చేసింది. నా వైపు చిరాగ్గా చూశాడు రిషి. సారీ, అది చాలా వెయిట్ ఉంటేను అంటూ తన చూపులకి బదిలిచ్చి కాస్త దూరంలో కూర్చున్నాను. నా మీద నీకు కోపంగా ఉందా అని అడిగాను. నీ మీద నాకెందుకు కోపం ఉంది అని అడిగాడు ఎటో చూస్తూ. మరి ఎందుకు నన్ను శత్రువులా చూస్తున్నావు? నీ లైఫ్లోకి రావడానికి కారణం నీకు చెప్పాను కదా, అందులో నా తప్పేమైనా ఉందా అని అడిగాను. ఏంటి నీ బాధ? ఒక్కింత విసుగు దాచుకుంటూ అడిగాడు. నేను నీ ఇంట్లోనే ఉంటున్నానే నీకు చులకన కదా అని ఉక్రోషంగా అడిగాను. ఉఫ్, నువ్వు ఏవేవో ఎక్కువ ఇమాజినేషన్ చేసుకుంటావు. అతిగా ఆలోచించడం, ఊహించడం తప్ప రెండో పని లేదు. అతడు విసుక్కున్నాడు నన్ను. మరి నా మీద ఎందుకు కోపం చూపిస్తున్నావు అని కాస్త గట్టిగానే అడిగాను. కొట్టానా తిట్టానా నిన్ను? పళ్ళు బిగుబట్టి అరిచాడు. కాస్త వెనక్కి తగ్గాను నేను అతని గొంతుకి. అసలే మెంటలోడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో అని భయం వేసి ఆగాను. అలా కాదు, తమరు పద్దాక ముఖం తిప్పేసుకుని పోతుంటే నాకు ఎలాగో ఉంటుంది అని కాస్త తగ్గి మాట్లాడాను. నీ గురించి ఆలోచించి నిన్ను వాచ్ చేస్తూ కావాలని అవాయిడ్ చేస్తున్నానని నీ ఫీలింగా అని ముఖం చిట్లించి చూస్తూ అడిగాడు. నేను సైలెంట్గా చూస్తున్నాను. నీకంత సీన్ ఉందని నువ్వు అనుకుంటున్నావా అని అతను అనగానే బాగా కోపం వచ్చింది నాకు. నోటి వరకు వచ్చిన తిట్లని కష్టంగా దాచేసుకొని, అంత సీన్ లేదంటే ఏంటి నీ ఉద్దేశం అని పళ్ళు నూరుకుంటూ అడిగాను. నీకు చాలా పొగరు ఎక్కువ కదా అని అన్నాడు తను. ఆ మాట నేను అనాలి అన్నాను వెంటనే. ఉఫ్, ఇక్కడికి వచ్చి మరి ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు అని మళ్ళీ విసుక్కున్నాడు నన్ను. బాబోయ్, మేటర్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తుందని కాస్త తగ్గాను. సరే సరే కోపడుకో, నా మీద అయితే నీకు కోపం లేదు కదా అని అనగానే తనేం మాట్లాడలేదు. ఇదెక్కడి గోళరా బాబు, మీరే తీసుకొచ్చారు, మీరే పెళ్లి చేసి పడేశారు, మీరే నన్ను ఇంట్లో పడేశారు, చివరికి ఇదిగో పొట్టలో ఒక కాయ కూడా, అలాంటిది మీరే కోపడుతున్నారు అంటే నా మాటలకు విచిత్రంగా మారిపోయింది అతని ముఖం. దెప్పుతున్నావా అని అడిగాడు ముఖం చిట్లించి. నిజాలు దెప్పుతున్నట్టే ఉంటాయి తెలుసా అంటూ కళ్ళు ఎగరేసి నవ్వాను. ఏం కావాలి నీకు కాసేపటికి అడిగాడు. ఏం వద్దు, కానీ నువ్వు నేను తప్పు చేసినట్టు చూస్తున్నావు కదా, నాకు అది నచ్చట్లేదు అంటూ సీరియస్గా ముఖం పెట్టుకొని చెప్పాను. నీకెన్నిసార్లు చెప్పాలి, నేను అలా అనుకోవడం లేదని చెప్పాను కదా. నా ఆలోచనలో నేనుంటే ఇంకా నీ గురించి ఎక్కడ ఆలోచిస్తాను అన్నాడు ఒక్కింత అసహనంతో.
నిజమే. కుప్ప కూలిపోతున్న అతని ఆశల సౌదాల గురించి అతని ఆలోచన ఉంటుంది కానీ నా గురించి ఎందుకుంటుంది? విరక్తిగా నవ్వుకున్నాను. నువ్వు నాతో చాలా మాట్లాడావు అనగానే ఏంటి అన్నాడు. నువ్వు మొన్న ఫుల్లుగా వేసి నాతో చాలా మాట్లాడావు అని గడ్డం కింద చేయి పెట్టుకుని అతన్ని చూస్తున్నాను నేను. అతడేం మాట్లాడలేదు. ఆ విషయం అతనికి కూడా గుర్తున్నట్టే ఉంది. గుర్తులేదా? కావాలని అడిగాను. ఉంది అన్నాడతను. నాతో ఎందుకు చెప్పావు? కళ్ళు ఎగరేస్తూ అడిగాను అతన్ని. పని లేక చెప్పాను అంటూ విసుక్కున్నాడు. ఏది తిన్నగా చెప్పడు ఈ మహానుభావుడు. తమరికి తలపొగురు చాలా ఉంది కదా, ఒప్పుకోవడానికి కూడా ఇగో కదా అన్నాను ఏమాత్రం తొనక్కుండా. నీకు చనివిచ్చి తప్పు చేశాను, బాగా ఎక్కువ చేస్తున్నావు అంటూ దవడ కండరాలు బిగించాడు. నువ్వు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇంతకీ నువ్వు నాకు చెప్పలేదు, నాతో ఎందుకు చెప్పావన్నీ అని అడిగాను మెల్లి. ఫుల్లుగా వేశాను కదా, మత్తులో వాగుంటానులే అన్నాడు. నవ్వొచ్చింది నాకు అతని మాటలకి. పర్లేదు, నేను మనిషినని నీకు గుర్తుందన్నమాట అన్నాను. షటప్ అన్నాడు. నాకొకటి అర్థం కావడం లేదు. ఎందుకు కావాలని కోపం చూపిస్తున్నావు అనగానే ఒక్క క్షణం తడబడినట్టు చూపు తిప్పుకున్నాడు. నీ మీద ఎందుకు కావాలని కోపం చూపిస్తాను అని తిరిగి ప్రశ్నించాడు. నేను ఇంటికి వచ్చిన మొదట్లో నీ కళ్ళలో నిజమైన కోపం, అసహ్యం కనిపించాయి, కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు అంటూ సూటిగా స్థిరంగా చెప్పాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు భయపడుతున్నాను అనా అన్నాడు. అది జన్మలో జరగదని నాకు కూడా తెలుసు, కానీ ఎందుకు నిర్లక్ష్యంగా చూస్తున్నా? ఇదిగో ఇంకొకటి చెప్పనా నేను అనగానే నా వైపు చూశాడు. ఇంతసేపు నువ్వు నాతో ఎందుకు ఎదురు మాట్లాడ్డం? ఇదే మొదటిసారి. ఎందుకు? నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు వచ్చావు, మాట్లాడుతున్నావు, ఎందుకు అంటావేంటి? పిచ్చా నీకు అనే విసుక్కున్నాడు. ఉఫ్, నేను క్లారిటీతో ఉన్నాను కూడా, నువ్వు అసలు లేవు. ఏమైందో నువ్వైనా తెలుసుకో అన్నాను. అతడు నా వైపు చూడనే లేదు, ఆకాశంలోకి చూస్తున్నాడు. ఇలా ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉంటూ పరాయి వాళ్ళలా ఉండడం నాకేమి నచ్చలేదు అని నేను మాట్లాడుతుంటే నా వైపు చురుగ్గా చూశాడు. హలో, కోపం తెచ్చుకోకండి మిస్టర్ సార్. నీ మీద నాకేం కోపం లేదు, నా మీద నీకేం కోపం లేదు అంటే నిజంగానే నీ మీద కోపం లేదని చెప్పను. అవకాశం వచ్చినప్పుడు నేను చూపిస్తా అనుకో, అప్పటి వరకు మామూలుగా ఉండొచ్చు కదా అని అతడి కళ్ళల్లోకి సూటిగా చూశాను. నీతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. పళ్ళు నూరుకుంటూ చూశాను అతని వైపు. నా బ్యూటీకి పడిపోతావని భయమా అంటూ కళ్ళు ఎగరేసి నవ్వాను. ఆ మాటకి కళ్ళు చిన్నవి చేసి చూశాడు నా వంక. బ్యూటీ నీది అన్నాడు కాస్త వెటకారంగా. కాదా, ఏం తక్కువ నాకు అని అడిగాను. అతనితో ఇలా మాట్లాడుతుంటే ఎంతో నచ్చింది నాకు. రాహిణి ఆలోచన నుంచి కాస్త డైవర్ట్ అయినట్టు కనిపించాడు. అతన్ని ఇరిటేట్ చేస్తుంటే ఇంకా నచ్చింది. ప్రతి దానికి ఇరిటేట్ అయిపోతాడు, ఎందుకో నాకు అర్థం కాదు అసలు. అన్నీ ఎక్కువే, పొగరు కూడా. ఇది పొగరు కాదు మాస్టరు, సెల్ఫ్ రెస్పెక్ట్. నాకంటే నాకెవరూ ఎక్కువ కాదు, నాకంటే ఎవరో నాకు గొప్ప కాదు అన్నాను. నిజానికి నాకంటే అతన్ని గొప్పగా చూస్తున్నాను, నాకంటే అతన్ని ఎక్కువగా చూస్తున్నాను, కానీ నేను ఒప్పుకోవట్లేదు అంతే. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీ దగ్గరే పెట్టుకో, ఇప్పటికైతే నన్ను వదిలేయ్ అన్నాడు అతను. ఎంత మాట్లాడినా మళ్ళీ మొదటికే వస్తాడేంటి ఈ మనిషి? కాస్త మామూలుగా ఉంటూ ఫ్రీ అవుతాడనుకుంటే అతని దరిదాపుల్లో కూడా నన్ను రానివ్వడు. ఏంటి ఈ మనిషి? ఉట్టి బండరాయ్. విసుగు వచ్చింది నాకు. పెదవి విరిచి అతని వైపు చూశాను. ఓహో, నిజంగానే నాకు పడిపోతావు అని భయంగా ఉందా నీకు అని కాస్త వెటకారంగా నవ్వాను. నన్ను పైనుంచి కింద వరకు చూశాడు. ఏముందని పడిపోవాలి నీకు? తెల్లతోలున్నంత మాత్రాన అందంగా ఉన్నట్ట అనగానే నేను నిజంగానే నాకు ఒళ్ళు మండిపోయింది. కాదా అని అడిగాను ఉక్రోషంగా.
తపాలా ముఖం వేసుకుని పో పక్కకి అన్నాడు విసుక్కుంటూ. ఆశ్చర్యంగా నోటి మీద చేయి వేసుకున్నాను నేను తన మాటలకి. నన్ను ఇప్పటి వరకు ఎవరూ అనలేదు తెలుసా, ఇలా నేను చాలా బాగుంటాను అన్నారు అని ఆవేశంగా అరుస్తుంటే, వాళ్ళకి కళ్ళు పోయుంటాయిలే అని చాలా అంటే చాలా వెటకారంగా అన్నాడు తను. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాను. పళ్ళు కొరుకుతూ చూశాను తన వంక. అతడు చిన్నగా నవ్వడం నా కనుచూపు దాటి పోలేదు. వెంటనే ముఖాన్ని విసుగ్గా పెట్టుకున్నాడు అంతలోనే. ఓయ్, కాస్త నవ్వొచ్చుగా, ఎందుకంతా బెట్టి చూపిస్తావు? కొంచెం నవ్వి నా మనసు మీద పన్నీటి జల్లుని కురిపించొచ్చు కదా అని మనసులో అనుకున్నాను, కానీ బయటికి అనలేదు. అనలేకపోయాను కూడా. అతన్నే చూస్తున్నాను. ఇప్పుడు నీకు భయపడాలి, గుర్తుపెట్టుకుని ఏం చేస్తావు అనగానే అతడి కళ్ళలోకి చూశాను. కలుసుకున్న కనుబొమ్మలు, సూటిగా చూస్తున్న కళ్ళు, అతడు కష్టంగా దాస్తున్న అతని పెదవుల మీద నవ్వు. ఒక వింతైన కళ ఉంది ఇతని ముఖంలో. అందుకే ఇంత పొగరు కాబోలు. చిరుగాలి చెంప మీద ఒక్కటిచ్చింది నాకు. సైట్ కొడుతున్నావా అంటూ విసుక్కుంది నన్ను. దెబ్బకు తేరుకున్నాను. అతడు నన్నే చూస్తున్నాడు. కథ కొనసాగుతోంది. అవని అన్నట్టు రిషి మారిపోతాడా లేదా గెస్ చేయండి. అలాగే ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.